నమస్తే. అన్స్టాపబుల్ రివ్యూస్కి మళ్ళీ స్వాగతం. బిగ్ బాస్ 8 గ్రాండ్ లాంచ్. ద షో బిగిన్స్. నాగ్ సర్, కల్కి, బుజ్జి సౌండ్ ట్రాక్తో ఎంటర్ అయ్యారు. సీజన్ 8 లిమిట్లెస్. నేచర్తో ఇన్స్పైర్ అయింది. చెట్లు, పక్షులు, యానిమల్స్ కనిపిస్తాయి అంటూ మనకు అలా హౌస్లోకి తీసుకెళ్లారు. చెట్లు, పక్షులు ఇవన్నీ చూపిస్తూ 2 బుల్స్ని చూపించి ఎండ్లెస్ ఫైట్స్, బుల్ ఫైట్స్. మనం ఆపుతామా? ఓహో, మనం ఆపం అంటే నాంది పలుకుతుందే ఫైట్స్కని చెప్తూనే చెప్పారు. కన్నీళ్ళు ఉంటాయి, కానీ కొంతమందివి మొసలిని చూపించి మొసలి కన్నీళ్ళు అంటే ఫేక్ డ్రామాలు ఆడతారు అని చెప్పుకుంటూ వెళ్ళారు. అలాగే హౌస్లోకి తీసుకెళ్తూ స్ట్రాటజీస్ అన్నీ ప్లే చేసేవాడే లైన్ ఆఫ్ ద హౌస్ అని ఒక మిర్రర్లో లైన్ చూపించారు. ఎవరు పులి, ఎవరు పిల్లి అని 2 యానిమల్స్ని చూపించారు. మెయిన్ నేచరు, యానిమల్స్ అని చెప్పారు కాబట్టి ఈ ఎవరు పిల్లి ఎవరు పులి అని తేల్చేది వీకెండ్లో నేనేగా అని చెప్పారు. అలా వెళ్తూ ఒక గోల్డెన్ రూమ్ చూపించారు. దీన్ని వీళ్ళు సాధించుకోవాలి. పీకాక్ రూమ్, బెడ్రూమ్ అంటే స్ట్రెంగ్త్. పీకాక్ స్టాండ్స్ ఫర్ స్ట్రెంగ్త్. సో ఎవరు స్ట్రెంగ్తీగా నిలబడి ఆటుపోట్లు నిలబడతారో వాళ్ళది సాధించుకుంటారట. అలాగే జీబ్రా బెడ్రూమ్ అంటే ఎవరికి లొంగని వాళ్ళు ఆ రూమ్లోని ఆధిపత్యాన్ని గెలుస్తారట. తూనీగ్ అంటే లక్కు సంబంధించింది. సో తూనీగ్ బెడ్రూమ్ కూడా ఉంది అంటూ కిచెన్లోకి తీసుకెళ్లారు. ఆకలేస్తే ఎవరికైనా కోపం వస్తుంది, గొడవలు అవుతాయి, మంకీస్లా బిహేవ్ చేస్తారు. ఎక్కడి నుంచి మొదలవుతాయి గొడవలన్నీ అని చెప్పుకుంటూ నిజాయితీగా నిజాలు చెప్పడానికి వెళ్ళాలి ఈ రూమ్లోకి అని కన్ఫెషన్ రూమ్లోకి తీసుకెళ్లారు. అక్కడి నుంచి హౌస్ సెట్టింగ్ అయితే బిగ్ బాస్లో అదిరిపోయింది. చాలా వైబ్రెంట్గా ఉంది, చాలా కలర్ఫుల్ ఉంది. ఎక్కడ కూడా సాబర్ కలర్స్ మెయింటైన్ చేయలేదు. యానిమల్స్ని సింబాలిక్గా చూపించారు. సో నేచర్కి చాలా దగ్గరగా ఉంది. ఇంకోటి ఏంటంటే ఈ వైబ్రెంట్ కలర్స్ కనిపించడం వల్ల అందరూ కూడా ఎప్పుడు వైబ్రెంట్గా ఉంటారు. డిస్టర్బెన్స్ క్రియేట్ చేసి వాళ్ళని ఫ్రస్ట్రేషన్లోకి తీసుకెళ్ళి ఏదైతే వీళ్ళు ఫ్రస్ట్రేషన్లోని ఆ మూడ్స్ ఉంటాయి ఆ మూడ్స్ని అడ్వాంటేజ్ తీసుకొని దాన్ని బట్టి ఎన్ని గొడవలు అవుతే ఎంత టీఆర్పీ పెంచుకుంటారా అన్నదే నాకు అనిపించింది. అప్పుడు బిగ్ బాస్ వెల్కమ్ నాగార్జున అని అన్నారు. లెట్స్ సీ హూ ఆర్ ద కంటెస్టెంట్స్ అని స్టేజ్ పై కంటెస్టెంట్స్ని పిలుస్తూ నంబర్ 1 కంటెస్టెంట్ యష్మి, బ్యూటిఫుల్ గర్ల్, ఎంటర్స్ విత్ ఎ సాంగ్. ఒక్కొక్క రోజు ఇస్తూ కాంప్లిమెంట్స్ ఇచ్చింది నాగార్జున గారికి. జనరలీ ఆయన ప్రతిదానికి చాలా ఫ్లాటరీ అయిపోతారు, చాలా హ్యాపీగా బ్లష్ అవుతూ కనిపిస్తారు. కానీ ఈరోజు స్టార్టింగ్ వల్ల దేనివల్ల అంత రిలాక్స్డ్గా లేరనిపించింది నాకైతే. కాకపోతే ఆయన డ్యూటీ మాత్రం చాలా బాగా చేసుకుంటూ ప్రతి సీజన్ కన్నా కొంచెం ఫోకస్డ్గా ఉండి చాలా యాక్టివ్గా కనిపించారు. స్టేజ్పై కంటెస్టెంట్స్కి ఎలాంటి ప్రశ్నలు వేశారంటే ఆ ప్రశ్నలలో వాళ్ళ ఆన్సర్లలో వాళ్ళ వీక్నెస్, వాళ్ళ క్యారెక్టరు, వాళ్ళ యాటిట్యూడ్ని బయట పట్టించేవిగా చాలా సక్సెస్ఫుల్గా అనిపించింది నాగార్జున గారు ప్రయత్నం. ఈ అమ్మాయిని ఏమడిగారంటే ఏంటి ఏవో ఉన్నాయా, సింగిలా ఏదో అంటే బ్రేకప్ ఎందువల్ల అయింది, నాకు ఎక్కువ మూడ్ స్వింగ్స్ అని చెప్పింది. అంటే ఆ అమ్మాయి తాలూకా క్యారెక్టర్ని ఆడియన్స్కి ఇంట్రడ్యూస్ చేశారు. ఈ క్యారెక్టర్స్ అన్నీ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ కూడా తోటి కంటెస్టెంట్స్కి తెలియవు, కానీ బిగ్ బాస్కి తెలుస్తుంది. ఆ వీక్నెస్లతో ఆడుకుంటాడు ఆయన. అరేంజ్డ్ మ్యారేజ్ నో అని చెప్పింది. ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తప్పు ఉందా అని అడిగారు. లేదు అంది. అంటే అప్పుడు చెప్తుంది అబద్ధం చెప్తే నాకు నచ్చదు, కానీ తను మాత్రం 100 అబద్ధాలు చెప్తుందట. సో ఆ అమ్మాయి మెంటాలిటీ ఎటువంటిది అనేది బయట పెట్టారు నాగార్జున గారు చాలా క్లవర్గా అని ఒక మాట. ఎక్స్ బాయ్ ఫ్రెండ్ చాలా లక్కీలే అమ్మ అంటే వదిలేశాడు కదా, బతికిపోయాడు అన్నట్టు జోక్ చేశారు.
వెళ్తుండి హౌస్లోకి ఎంటర్ అవుతుంది. వెయిట్ అన్నారు. ట్విస్ట్ నెంబర్ 1 ఏంటంటే, బడ్డీతో నువ్వు కప్పుల్గా ఎంటర్ అవ్వాలి, సింగిల్ ఎంట్రీ లేదు, ఇదే ఈ సీజన్ ట్విస్ట్ అని చెప్పారు. నాకు ప్రోమోలో చూసిన మళ్ళీ నేను కొంచెం సర్ప్రైజ్ ఎందుకు అయ్యానంటే, వాళ్ళకి ఆ బడ్డీ సెలెక్షన్ ఎలా ఇచ్చారంటే, నువ్వే సెలెక్ట్ చేసుకోవాలి నీ బడ్డీని అంటే, ఓహో మనుషులు చూపిస్తారు ఫొటోస్ అనుకున్నా. తీరా చూస్తే 3 బొమ్మలు, ఎల్లో ఒకటి అంటే పర్సన్ తాలూకా హెడ్ని బాడీ, 3 బొమ్మలు ఎల్లో, గ్రీన్ అండ్ రెడ్. మనకి జనరల్లీ ఒక కలర్ చూస్తే కనెక్ట్ అయిపోతాం కదా, అలా మెజారిటీ ఎల్లో కనెక్ట్ అయ్యారు. వచ్చిన వాళ్ళలో 14 మందిలో ఒక్కళ్ళు కూడా గ్రీన్కి కనెక్ట్ అవ్వలేదు. మేము ఎనర్జెటిక్ అని వైబ్రెంట్ అనుకున్న వాళ్ళు, బేబక్ లాంటి వాళ్ళు రెడ్ సెలెక్ట్ చేసుకున్నారు. సో ఈ అమ్మాయి కపుల్ ఎంట్రీకి నీకు ఎటువంటి పార్ట్నర్ కావాలంటే బడ్డీ స్మార్ట్, పౌరుషం ఉన్నవాడు, సింగిల్ అయి ఉండాలి అని వచ్చింది. ఆ అమ్మాయి సెలెక్ట్ చేసుకున్న ఆ ఎల్లో కలర్ దీంట్లోంచి. అప్పుడు చూస్తే నెక్స్ట్ కంటెస్టెంట్, సెకండ్ కంటెస్టెంట్ నిఖిల్, టీవీ యాక్టరు. నీతో డాన్స్ షోలో మాత్రం మంచి డాన్సెస్ అవి ఎరగదీశాడు పార్ట్నర్తో. నాకు గుర్తుండి నేను నీతో డాన్స్ షో కంటిన్యూస్గా చూసేదాన్ని. అందులోని ఏ పార్ట్నర్తో అయితే వేసాడో ఎక్కువ అమ్మాయిని టీస్ చేస్తుండేవారు ఇద్దరిని, ఎన్నాళ్ళలో పెళ్ళి ఇదని. ఒక మాక్ అంటే నటిస్తున్నట్టు ఒక పెళ్ళి కూడా ప్లాన్ చేశారు వాళ్ళిద్దరికి. నాకు తెలిసి వాళ్ళిద్దరు ఎంజాయ్ చేసేదాన్ని యాక్సెప్ట్ కూడా చేశారు. సో వాళ్ళిద్దరూ అప్పటికి దేవర్ టుగెదర్, దేవర్ ఇన్ రిలేషన్షిప్ అని నాకు తెలుసు. అందుకే నాగార్జున గారు సేమ్ నాకు వచ్చిన డౌట్ వచ్చింది, ఇప్పుడైనా సింగిలేనా అని కరెక్ట్గా ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ట్రై చేశారు ఆన్సర్. ఇప్పుడు సింగిలే సార్, అమ్మ చేస్తే పెళ్లి చేసుకుంటాను. చూడండి అమ్మా, మీ అబ్బాయికి సంబంధాలు చూడండి, చేసుకుంటాడట అంటే నాకు మాత్రం నచ్చాలి అన్నాడు. ఓహో, అమ్మ పెళ్లి చేయాలి కానీ నీకు నచ్చాలా, 2 కుదరవు బాబు అని భలే అంటే ఫ్యాక్ట్ చెప్పారు ఆయన. అది జరగదు పని అని. ఎలాగ ఆడతామంటే ఫోకస్డ్గా ఆడతాను, చాలా రెస్పాన్సిబుల్గా ఉంటాను అని అన్నాడు. సరే నీకు హౌస్లో ఏం కావాలని అడిగారు. ఒక్కొక్కరు ఎంటర్టైన్మెంటు, ఒకళ్ళు ఏదో ఫుడ్ కావాలి ఏదో అడుగుతున్నారు కదా. కొంతమంది ఏమి నిద్రపోవాలి బాగా అంటున్నారు. అవేమీ జరగవని తెలుసుకొని రావాలి వాళ్ళు. ఈ పాటికి నాకు మనశ్శాంతి కావాలండి అని అన్నాడు. ఎందుకంటే ఈ మధ్యన బ్రేకప్ అయింది కదా, నాకు అర్థమైంది. మనశ్శాంతి అంటే అక్కడ నీకు దొరకదుగా, భలే జోకులు వేస్తారు వెంటనే టపా నాగార్జున. సీజన్ 6 నుంచి చాలా మంచి ఇంప్రూవ్మెంట్ వచ్చింది ఆయన హోస్టింగ్లోని, ఆయన స్పాంటేనియస్గా రియాక్ట్ అవ్వడంలో చాలా బాగా చెప్తున్నారు. అయితే రెస్పాన్సిబుల్గా అన్నాను. సో మొదలైంది ఫస్ట్ పేరు, బడ్డీస్తో పేరింగ్గా లోపలికి కంటెస్టెంట్ నంబర్ యష్మి 1 నిఖిల్. చాలా పొడవుగా స్మార్ట్గా ఉంటాడు. ఇన్ఫ్యాక్ట్ ఇద్దరు కూడా లోపలికి వెళ్ళారు. ఆహా ఓహో అని బిగ్ బాస్ హౌస్ బ్యూటిఫుల్ వైబ్రెంట్ అనుకుంటూ లోపలికి వెళ్ళి కూర్చున్నారు. కంటెస్టెంట్ నెంబర్ 3 మనకి సుపరిచితుడు, పెళ్లి చూపులు అబ్బాయి. కాకపోతే మనకు తెలిసిన పెళ్లి చూపులు అబ్బాయి, ఇంకా సినిమాల్లో అబ్బాయి ఇప్పుడు ఫుల్ మేకవర్ చేసుకొని బిగ్ బాస్ హౌస్లోకి కొంచెం డిఫరెంట్గా ఎంటర్ అవుతున్నారు చాలామంది. లాస్ట్ సీజన్లో కూడా అర్జున్ చాలా సాబర్ లుక్తో ఉండేవాడు, కొంచెం 6 ప్యాక్ చేసి స్ట్రాంగ్గా ఉండడానికి. ఆ మేకోవర్తో వచ్చాక కొంచెం మనం పెద్ద యాక్సెప్ట్ చేయలేం, పెద్ద పోలికలు కనిపించవు, టైం పడుతుంది. సో ఈ అబ్బాయి స్టోరీ ఏంటంటే, ఏవీలో ఐ లాస్ట్ మై డాడ్ అట్ ఎ వెరీ యంగ్ ఏజ్. సో డైరెక్షన్ తీసుకున్నాను, ట్రై చేశాను. ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్ మై సెల్ఫ్ అని చెప్పాడు. నీ స్ట్రెంగ్స్ ఏంటంటే స్పాంటేనిటీ అని చెప్పాడు, వీక్నెస్ ఎమోషనల్ అని చెప్పాడు. అప్పుడే ఒక వీడియో ప్లే చేశాడు. ఒక అమ్మాయి బబ్లూ అన్నాడు, చాలా కోపం ఎక్కువ, అది కొంచెం నువ్వు చూసుకోవాలి అండ్ థ్యాంక్ యూ బబ్లూ అన్నాడు. ఈ అబ్బాయిని మాత్రం చూశాక ఏదో సాధిద్దాము అని వచ్చినట్టు అనిపించింది నాకు. ఎందుకంటే ఇప్పుడు బయట చూస్తే అబ్బా పెళ్లి చూపుల అబ్బాయి అని అనడం తప్ప పెద్ద నాకు ఏమి సాధించలేకపోయినంతవరకుని చిన్న డిజెక్షన్ ఉంది అనిపించింది.
సో దీంట్లో పట్టుదలగా ఆడతాడు, డబ్బులే కాదు సాధిద్దామని అనుకుంటున్నాడు. నెక్స్ట్ కంటెస్టెంట్ నెంబర్ 4. ఎలా కనెక్ట్ చేశారంటే ఈ బిగ్ బాస్ ఈసారి కంటెస్టెంట్ నెంబర్ 3 పెళ్లి చూపుల అబ్బాయికి బడ్డీ ఎవరు అంటే ఎక్కువ గొడవలు పడుతుందట. బడ్డీ సెలెక్షన్ అంటే అందులోని రాసి ఉంటాయి క్వాలిటీస్. వాగుడుకాయట, బట్ తెలివైందట. అప్పుడు ఎంటర్స్ కంటెస్టెంట్ నెంబర్ 4 ప్రేరణ. నాకైతే చూసే వెంటనే కీర్తి సురేష్ లాగా అనిపించింది. వెరీ బబ్లీ, నచ్చింది. సంతోషంగా ఉండాలట, ఎప్పుడు సంతోషంగా ఉండాలట. కరెక్ట్, నేను అలాగా ఆలోచిస్తాను. 8 months బ్యాకే మ్యారేజ్ అయిందట. అయ్యో పాపం తక్కువ మా అబ్బాయిలందరూ డిసప్పాయింట్మెంటే. నేనైతే చూసి అన్మ్యారీడ్ అయి ఉంటుంది, ఎక్కడో ఒక దగ్గర లవ్ ట్రాక్ ఉంటుంది అనుకున్నా. శ్రీపాద్ అట హస్బెండ్ పేరు. ఒక బోర్డు తెచ్చి నీకు మీ హస్బెండ్కి ఎంత అండర్స్టాండింగ్ ఉందో, నీకు మీ హస్బెండ్ గురించి ఎంత బాగా తెలుసో మీకు టెస్ట్ పెడతానని ఒక బోర్డు తెచ్చారు. బోర్డు తెచ్చి ఒక క్వశ్చన్స్ ఉన్నాయి, అక్కడ ఆన్సర్స్, హస్బెండ్వి ఆన్సర్స్ ఉన్నాయి. ఈ అమ్మాయి కరెక్ట్గా కాదో లేదో చెప్పించారు. ఏంటంటే ఎవరు ఎక్కువ అబద్ధాలు చెప్తారంటే తనే చెప్తాడు హీ అని ఉండాలి, కానీ నా మీద చెప్తాడు చూడండి షీ అని పెడతాడు అన్నది. కరెక్ట్, అలాగే చెప్పాడు. వంట ఎవరు చేస్తారు, కుక్ ఎవరు మంచి కుక్ అంటే నేను మంచి కుక్ని, కానీ తను మాత్రం బెస్ట్ పప్పు వరల్డ్లో తందే అనుకుంటాడు, అది తప్పే, నేను మంచి కుక్ని అన్నాడు. కానీ ఆ అబ్బాయి తెలివిగా ఎవరు ఎక్కువ బాగా కుక్ చేస్తారంటే షీ అని పెట్టాడు. నాగార్జున గారు వెంటనే అబ్బాయిలు బాగా సపోర్ట్ చేస్తారు, అమ్మాయిలు సపోర్ట్ చేస్తున్నట్టు కనిపిస్తారు కానీ చాలా స్మార్ట్. అక్కడ అబద్ధాలు ఎవరు చెప్తారంటే షీ అని చెప్పాడు, కానీ వంట నీదే బాగుంటుందని చెప్పాడు. స్మార్ట్, నీ గౌరవం నింపాడు, యూ షుడ్ బి థ్యాంక్ఫుల్, మంచి కుర్రాడు అని కాంప్లిమెంట్ ఇచ్చారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే అలా మాట్లాడుతుంది, కానీ మాట్లాడుతున్నంతసేపు వినాలనిపించిందా నా బోటి దానికే. అయితే ఇంకా అబ్బాయిలు అయితే ఇంకెంత నోరు వెళ్ళబెట్టి వినిపిస్తారా అనిపించింది. క్యూట్గా ఉంది, న్యాచురల్గా ఉంది, అంటే ఏదో ప్రిటెన్షన్లా కనిపించలేదు నాకు. జనరల్లీ అమ్మాయిలు ఈ షోస్కి వచ్చిన వాళ్ళు ఎక్కువ ప్రిటెంటివ్గా ఉంటారు. బెస్ట్ బడ్డీ అట. ఏంటి నీకు ఎదురు కావాలని చెప్పించారు. ఆ అమ్మాయిదో అవుట్ ఆఫ్ ద బ్లూ ఏం చెప్పలేదు. నీకేంటి ఎవరో రూమ్మేట్ ఉందట, చాలా బెస్ట్ బడ్డీస్ అంటే ఎవరో కాదు, మన నేషనల్ క్రష్ రష్మిక మందాన. ఇద్దరు మోడలింగ్ చేసినప్పుడు స్కూటర్ మీద రాత్రి కూడా తిరగడం చెప్పింది ఓపెన్గా. 132 కూడా ఆ సూట్ కేసులు పెట్టుకొని ఎక్కడెక్కడికి వెళ్తుంటే పెట్లు పడిపోయి మళ్ళీ పట్టుకున్న వాళ్ళం. అంత యూజ్ టు హ్యావ్ ఫన్. ఇంతకన్నా ఏం కావాలంటే అమ్మాయికి ఒక ఐడెంటిఫికేషన్ కావడానికి అమ్మాయిని చూసే నాలాడదాన్ని సగం పడిపోయాను. రష్మిక మందాన ఫ్రెండ్ అంటే డెఫినెట్లీ ఓట్లు బీభత్సంగా పడతాయి ఓటింగ్లు. నాకైతే అనిపించింది, మీకేమనిపించిందో చెప్పండి. కీర్తి సురేష్ లాగా మాత్రం అనిపించింది నాకు. ఈ అమ్మాయి పెళ్లి చూపులు అబ్బాయితో పేరప్పై హౌస్లోకి ఎంటర్ అయ్యారు. అక్కడ 35 అన్న సినిమా టీం ప్రమోషన్కి రానా, నివేద థామస్, విశ్వదేవ్ రచ్చకొండ ఏదో అంటున్నాడు. మన సైడు రాచకొండ అన్నది ఇంటి పేరు, చాలా ఫేమస్. రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారు ప్రముఖ వ్యక్తి ఉన్నారు, అలా నాకు తెలుసు. ఆయన వకీలు, కవి. అప్పుడు ఇంటు ద హౌస్ రానా, నువ్వు నాకు హెల్ప్ చేయాలి, నువ్వు 3 weeks అయినా ఉండాలంటే అమ్మో అంటాడు. నివేద థామస్ 3 days, అయితే రానా 5 days ఉంటాడండి. సినిమా పేరు 35 కదా అంటే అలా ఏం లేదు, నువ్వు లోపలికి వెళ్ళి ఒక గేమ్ ఆడించాలి అని అన్నాడు. సో వెళ్ళారు ఇద్దరుని. చాలా ఎగ్జైటెడ్. స్టార్టింగే సినిమా యాక్టర్స్ ఈ డైరెక్టర్స్ వస్తే వాళ్ళకి ఎంత ఎగ్జైట్మెంట్ ఉంటుంది. గేమ్స్ ఆడించారు. ఈ ఫస్ట్ సెకండ్ పేర్స్తో ఆడించారు. అంటే యష్మి, నిఖిల్, పెళ్లి చూపుల అభయ్ ప్రేరణతో ఆడించారు ఆట. ఆడిస్తే ఎవరు విన్ అవుతారు, బాటిల్ని ఫ్లిప్ చేయాలి. ఫ్లిప్ చేసి అక్కడ ప్లేట్లో ఫోమ్ ఉంటుంది, గ్రీను, ఎల్లో, రెడ్, ఈ 3 stages దాటిపోయిన వాళ్ళు. అంటే 3 times ఫ్లిప్ చేశాను బాటిల్ ఫ్లిప్ చేసిన ప్రతిసారి ఆ ప్లేట్ని ముందుకు జరపచ్చు. అది ఎండ్ దీనికి వచ్చిన తర్వాత
ఆ ఫోమ్ తీసుకెళ్ళి విన్నింగ్ టీం వాళ్ళు లూజర్స్కి ముక్కుకి రాయొచ్చు అన్నమాట. అలాగా నిఖిల్ యష్మి గెలిచారు, ప్రేరణని అబ్బాయి ఓడిపోయారు. వీళ్ళ మొహాలకి అవన్నీ రాశారు, ఏదో గేమ్ అయిపోయింది, మీరు లూజర్స్, మీకు బ్యాడ్ న్యూస్ వస్తుంది అన్నారు. ఏం లేదు, హౌస్లోకి వెళ్తే ఒక బోర్డులో ఉంటే నో క్యాప్టెన్, అది బ్యాడ్ న్యూస్. అంటే ఏంటి అర్థమైందా? సీజన్ అంతటికి క్యాప్టెన్సీ ఉండదు అంటే ఆ ఫైటు క్యాప్టెన్ అవ్వాలి, అక్కడ గొడవలు ఉండవు అంటే అర్థం ఏంటి? మీకు ఎవ్వరికీ ఇమ్యూనిటీ లేదు. ప్రతిసారి అవడం, ఇమ్యూనిటీ రావడం, క్యాప్టెన్ అవ్వడం, వాళ్ళ పర్ఫార్మెన్స్ లేకపోయినా ఆ వీక్ డౌన్ అయిపోయింది. అది లేకుండా ఎంత బాగా ప్లాన్ చేశారు అన్నది నాకు ఇక్కడ అర్థమైంది. బిగ్ బాస్లో క్యాప్టెన్ అయిపోతే ఆ వీక్ అంతా వాళ్ళు సైలెంట్గా ఉండేవారు, వాళ్ళకి ఇమ్యూనిటీ ఉండేది, ఎలిమినేషన్ ఉండదు. సో దానివల్ల వాళ్ళ పర్ఫార్మెన్స్ రేట్ తగ్గిపోయేది, మనకు కూడా బోరింగ్ అనిపించేది. ఎందుకంటే ఆడేవాళ్ళు, గట్టిగా ఆడేవాళ్ళు క్యాప్టెన్స్ అవుతే అసలు బాగోదు, ఆ వీక్ అంతా కంటెంట్ ఉండేది కాదు. అలాగా సీజన్ 6 కొంచెం డల్ అయిందని చెప్పి చాలామంది ఫీల్ అయ్యారు. అయిన తర్వాత కంటెస్టెంట్ నెంబర్ 5 ఆదిత్య ఓం. మనం ఎప్పుడో ఐ థింక్ 18 years బ్యాక్ లాహిరిలో ఇంకా ముందో సైడ్ హీరో అంటే హరికృష్ణ గారు మెయిన్ లీడ్ రోలు, వాళ్ళ అమ్మాయి తాలూకా బాయ్ ఫ్రెండ్ కింద వేశాడు. పెద్ద అక్కడి నుంచి ఏం పెద్ద సినిమాలు లేవు, సైడ్ అయిపోయాడు అనుకున్నాము. ముంబైకి వెళ్ళి ఏవో డైరెక్షన్ చేశాడట, ఏవో సినిమాలు తీశాడట, అవి కూడా పెద్ద ఆడే సినిమాలు ఏమో అనిపించలేదు నాకు. ఆడి ఉంటాయి, మనకు తెలీదు అంతా, అంటే బ్లాక్ బస్టర్స్ ఏమీ కావు, మామూలుగా చిన్న సినిమాలు. రోలర్ కోస్టర్ లైఫ్ నాదంతా అని చెప్పి చాలా ఎగ్జైట్మెంట్ చూపించాడు. అంటే చిన్న పిల్లలు చూసారా, కొత్తగా ఏదైనా జూకో పార్క్కో తీసుకెళ్తే ఓ సో నైస్ అని ఎగ్జైట్ అయిపోతుంటారు అన్నీ చూసి. అలాగా నాగార్జున గారిని చూసి చాలా ఎగ్జైట్ అయిపోయి, సెకండ్ ఇన్నింగ్స్ కదా, తెలుగు ప్రేక్షకులకి దగ్గర కావాలి అని తన గురించి తను చెప్పాడు. చిన్న యాటిట్యూడ్ కనిపించింది అక్కడ. ఎంత కాదన్నా డైరెక్టర్ అయ్యాడు, అక్కడ ముంబైలో తిరిగాడు, సబ్మిజింగ్గా అనిపించాడు ఒక్కొక్కసారి. లేదు ఆ ప్రొడక్షన్ లైన్లో ఉంటే వంగినట్టు ఉంటారు, కానీ మళ్ళీ అనిపించింది నాకు వాళ్ళకి కొంచెం మాకన్నా ఇంటి తోపులు ఎవరు అన్నట్టు ఉంటారు. ఆ బాడీ లాంగ్వేజ్ నాగార్జున గారి దగ్గర ఒకలాగుంది, హౌస్లో ఎంటర్ అయ్యామంటే మళ్ళీ మారింది. దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే ఈయనకి యాటిట్యూడ్ ఇష్యూస్ ఉన్నాయి, ఈగో ఇష్యూస్ ఉంటాయి, తగులు మొదలవుతాయి అని అనుకునే లోపల తగు మొదలైంది. ఇతనికి బడ్డీ సెలెక్షన్ ఏంటంటే తెగింపు ఉన్న అమ్మాయి, బ్యూటిఫుల్ స్మైల్ ఉన్న అమ్మాయి, ముక్కుసూటి మనిషి. కంటెస్టెంట్ నెంబర్ 6 సోనియా. సాంగ్తో ఎంటర్ అయింది, బాగుంది అని అనిపించింది. కాకపోతే ఎంత డేంజరస్ అంటే నాగార్జున గారు చెప్పించారు, ప్రతి బాయ్ ఫ్రెండ్కి 9 months లిట్మస్ పీరియడ్ పెడుతుందట. చూడండి ఏంటిది, వెర్రితలలో కలియుగం కలికాలం అనిపించింది. కానీ అలాంటివన్నీ బయట పెట్టారు చూసారా, అది ఆడియన్స్కి కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. ఇవన్నీ బిగ్ బాస్కి మనకే తెలుస్తాయి. ఈ క్యారెక్టర్స్, ఈ యాటిట్యూడ్స్, ఈ వీక్నెస్లు అన్నీ బిగ్ బాస్ ఆడుకుంటారు, మనకు ఆ క్యారెక్టర్స్ తెలుసు కానీ తోటి కంటెస్టెంట్స్కి తెలీదు. అది మాట ఇక్కడ ట్విస్ట్. ఐ వాంట్ టు ఎక్స్పీరియన్స్ హ్యూమన్ రిలేషన్షిప్స్ అని చెప్పింది. ఇక్కడ ఉన్నదంతా హ్యూమన్ రిలేషన్షిప్స్ గురించి కాకుండా ఓన్లీ హ్యూమన్ ఇమోషన్స్ మీద, స్ట్రాటజీస్ మీద నడిచేది బిగ్ బాస్. కానీ రిలేషన్షిప్స్ మీద నేను వచ్చాను, ఐ వాంట్ ఎక్స్పీరియన్స్ అని ఎందుకన్నాదో అంత భ్రమలో ఉండే అమ్మాయి వచ్చిందా అనిపించింది నాకు. ఈ అమ్మాయిని చూస్తే అండర్స్టాండింగ్ లేదు, లోతుగా స్టడీ చేసి బిగ్ బాస్ రాలేదేమో అని అనిపించింది నాకు. కరాటీ కలిని వచ్చేట మార్షల్ ఆర్ట్స్. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే రామ్ గోపాల్ వర్మ గారు వీడియో చూపించి ఎందుకు బిగ్ బాస్ ఇది వీడియో చూపించారో అంటే ఎన్నాళ్ళు మనకు ఒక వినికిడి, ప్రతి సీజన్లో లైక్ ఆర్య అన్న తర్వాత ఇంకో అమ్మాయి వచ్చింది సీజన్, ఆదిరెడ్డి గారి సీజన్లో అమ్మాయి చాలా గట్టిగా కేకలేస్తుండేది, సమ్ ముస్లిం గర్ల్, ముస్లిం అన్న ఏదో పేరు గుర్తురాటలే, నేను చెప్తానండి నెక్స్ట్ ఎపిసోడ్లో. బాగుండేది, కప్పు పట్టుకొని వెళ్ళిపోతాను అని అంటుండేది. ఎవరు ఫైమా వీళ్ళందరూ గుర్తురాటలేదు, ఇంకా గుర్తురాటలేదు.
చాలా కొంచెం యారగెంట్గా ఉంటుంది అమ్మాయి. ఆ అమ్మాయి రామ్ గోపాల్ వర్మతో వీడియోస్ ఉన్నాయి. ఆ అమ్మాయి కూడా రామ్ గోపాల్ వర్మ క్యాండిడేట్లు ఒక్కొక్కరు వస్తారట ప్రతి సీజన్లో. అది మనం అటా అని మాట్లాడుకున్న వాళ్ళం. ఈసారి రామ్ గోపాల్ వర్మ గారు వీడియో డైరెక్ట్ ప్లే చేశారు ఈ అమ్మాయి స్టేజ్ మీదకి వచ్చినప్పటికి. ఐ వాజ్ షాక్డ్. మైనస్ అవుతుంది ఈ అమ్మాయికి ఈ వీడియో చూపించడం వల్ల, కంగ్రాచులేషన్ చెప్తే ఆల్ ద బెస్ట్ చెప్తూ, లేదో ప్లస్ అవుతుందా? మీరేమనుకుంటున్నారు కామెంట్ సెక్షన్లో రాయండి. ఎందుకంటే నాకైతే మైనస్ అవుతుందని అనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఈ థర్డ్ పేరు ఆదిత్య ఓం గారు, బ్యూటిఫుల్ స్మైల్, తెగింపు, ముక్కుసూటి మనిషి. ఎవరు పేరు అవుతారంటే సోనియాని వచ్చింది. వాళ్ళిద్దరూ పేరుగా హౌస్లోకి వెళ్ళారు. నెక్స్ట్ వచ్చారండి హవాకే సాత్ సాత్, కటాకే సంగ్ సంగ్, ఓ సాతి చల్ అని టైప్లో ఫుల్ ఫన్ క్రియేట్ చేస్తూ ఆవిడ బేబక్క, బెజవాడ బేబక్క. అసలు నాకు కొన్నాళ్ళు అర్థం కాలేదు. ఆవిడ ఎక్కడో యూఎస్లో ఉంటుంటుంది, రీల్స్ షార్ట్స్ చేస్తుంటుంది, యూట్యూబ్ వీడియోస్ చేస్తుంటుంది. ఫుల్ ఫన్. ఆవిడ స్లాంగ్ వేరేగా ఉంటుంది. చాలా చక్కగా ఎంటర్టైన్ చేస్తుంది. కంటెంట్ క్రియేటర్, ఫన్ క్రియేటర్, డౌటే లేదు. అయితే షాకింగ్ ఏంటంటే ఏవి చూపించి ఆవిడ రీల్స్ ఏదో చిన్న చిన్న ఇంట్రడక్షన్ చూపిస్తే ఓ బేబెక్క ఈజ్ ఇన్ టు ది హౌస్ ఓకే అనుకున్నా. అయితే టంగ్ 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 అని స్టేజ్ మీదకి ఇలా చూపించారు. వచ్చేస్తుంది బేబెక్క, అమ్మ వచ్చేస్తుంది అనుకున్నాను. అనుకునేసరికి చిన్న గౌన్లోని ఒక అమ్మాయి వచ్చింది. అమ్మో బేబెక్క వచ్చేస్తుంది అనుకున్నాను. ఎందుకంటే కింద నుంచి కాళ్ళ నుంచి చూపించారు. షాక్ నేను, అమ్మ ఏంటి బేబెక్క ఎలా వస్తుందని. అయిపోయిన తర్వాత ఆ అమ్మాయి ఎవరో మరొక అమ్మాయి మోడల్లో షూట్లోని అమ్మాయి వచ్చి ఒక రెడ్ హార్ట్ ఇచ్చింది. మీరేమన్నా మన్మధుడు అని ఆ బేబక్క మెసేజ్ పంపించింది. మళ్ళీ ఇంకో అమ్మాయి వచ్చింది. అప్పుడు బేబక్క తీసుకున్నాను. ఆ అమ్మాయి చిన్న పొట్టిగా వేసుకునింది. నా కలర్ గ్రీక్ విడ్. అయ్యి బాబాయ్ మళ్ళీ ఇంకే వస్తుందంటే మూడు కూడా అలాగే వస్తుంటే భయం వేసింది నాకు. నా బంగారు రాజు అని మెసేజ్ పంపించింది. మీ కళ్ళల్లోకి చూస్తే కొట్టుకుపోతా అనుకుంటూ కొంచెం ఫ్లర్టింగ్ చేసింది నాగార్జున గారితో. ఆయన కూడా చాలా ముచ్చట పడిపోయారు. ఫ్లర్టింగ్కి పడినవాడు ఎవడున్నాడు అందులో ఈయన మరిన్ని నాగార్జున గారు. ఆయన దగ్గరికి వెళ్ళేసరికి అబ్బాయిలు కూడా దగ్గర చూసరికి ఎగ్జైట్ అయిపోయి హక్ చేసుకొని కన్నా టచ్ అంటే అలా ఉంటారట దగ్గరికి ఆయన నిజంగా మన్మధుడిలాగా. ఈ అమ్మాయి చెప్పింది, సోనియా అన్న అమ్మాయి, బయట అందరూ అబ్బా క్యాక్ కిర్రాక్లాగా ఉన్నారు సార్ అంటే ఏదోలే అంటున్నారు అనుకున్నాను. బాబాయ్ నాకు అసలు మాటలు రావట్లేదు, మైండ్ బ్లాక్ అయిపోయింది, నాకు స్పీచ్లెస్గా ఉన్నాను మిమ్మల్ని చూసి, అంత స్టన్నింగ్గా ఉన్నారేంటండి అని మాత్రం మంచి కాంప్లిమెంట్ ఇచ్చింది. దట్స్ ఏ జెన్యూన్ కాంప్లిమెంట్ అనిపించింది నాకు. ఇప్పుడు ఉన్న నేను ఇన్ని సీజన్స్లోని చాలామంది మెజారిటీ అదే ఫీలింగ్తో ఉంటారు. సో ఆయన నిజంగా మన్మధుడే, అందరు డౌట్ లేదు. గ్రీక్ వీరుడు, అందరి మనసుల్లో బంగారు రాజు. చాలా స్పాంటైన్గా రియాక్ట్ కూడా అవుతున్నారు. చాలా బాగుంటుంది ఆయన హోస్టింగ్. అయితే ఈ లిమిట్లెస్ ఫుడ్ ఏమైనా దొరుకుతుందా అండి అని అడిగింది బేబక్క. మా అమ్మ చాలా సంతోషపరుస్తుందండి నాకు ఫుడ్ దొరకదంటే అంటూ. పెళ్ళయిందమ్మా అని అడిగారు. కావాలి, అయ్యింది పోయింది అని తన మీద తన జోకులు వేసుకునే యూట్యూబర్ ఇన్ఫ్లుయెన్సర్ చాలా అనిపించింది. అయితే ఇప్పుడు ఈవిడికి బడ్డీని సెలెక్ట్ చేసుకోమంటే అవునా ఆ చాయిస్ కూడా ఉందా? అక్కడ జోకులే. చాలా హ్యూమరస్గా ఉంటాడు నీ బడ్డీ, మల్టీ టాలెంటెడ్, వైరల్ అనేసరికి నాకెందుకో కొట్టింది ఈ మధ్యనంతా యూట్యూబ్ నిండా. ఈ శేఖర్ భాష కంటెస్ట్ నెంబర్ 8 ఒరిజినల్గా ఏఆర్ ఆర్జే అన్నమాట. అయితే ఓపెన్గా చెప్పాడు, వైరల్గా ఉంటానంటే స్పాంటేనిటీ. ఎంత స్పాంటేనిటీ అంటే నన్ను ఫన్గా ఉంటాను కానీ కెలిగితే మాత్రం అందరికీ పక్కలో బల్లం అయిపోతాను అన్నట్టు చెప్పాడు. అని అందులోని నీకు ఏమనిపిస్తుందంటే 8 కదండి 8 అంటే ఎనిమి అని చెప్పి పాయింట్అవుట్ చేస్తుంటే అమ్మో అన్నారు. వీళ్ళు పేరప్ అయింది బేబక్క అండ్ శేఖర్ భాష. సన్నగా అయిపోయాడండి. ఇక్కడ ఫన్ ఏంటంటే నేనేమో బక్క ఇదేమో బేబక్క అన్నాడు.
నేను బేబక్క అన్నావు అంటే ఆవిడ ఏంటంటే బండ నేను బక్క అక్క బండ అని అంటాడేమో అనుకుంది. కానీ అంత పెద్ద ప్లాట్ఫామ్ మీద ఉన్నారు కదా, నేను బక్క బేబక్క అని చెప్పాడు. సో ఈయన బక్క అని 10 సార్లు ఆయనే అనుకుంటున్నాడు, బేబక్క అని చెప్తున్నాడు. సో వాళ్ళిద్దరు బాగా జెల్ అవుతారని, మంచి ఫన్ క్రియేట్ చేస్తారని. ఎందుకంటే పక్కన పార్ట్నరు సరిగ్గా లేకపోతే ఫన్ క్రియేట్ చేయలేరు. సో ఈ ఫన్ క్రియేట్ అవ్వడానికి వీళ్ళిద్దరిని పేరప్ చేశారు బిగ్ బాస్ చాలా క్లవర్గా. ఈ సీజన్ అందుకు ఇంకా ట్విస్టులతో, ఇంకా లిమిట్లెస్గా, ఇంకా బుల్ ఫైట్స్తో, ఎండ్లెస్ ఫైట్స్తో మరింత క్రాక్ పుట్టిస్తుందని చాలా బాగా స్ట్రాటజికల్గా ప్లాన్ చేశారని నా ఫీలింగు. సీజన్ 8 అయితే ఇన్ఫినిటీ అన్నందుకు ఇన్ఫినిటీగా ఉంటుంది, మనకి ట్విస్ట్ వేస్తూ ఉంటారు, చాలా ఎంటర్టైనింగ్ ఉంటుంది. అండ్ ఇక్కడ మర్చిపోకుండా చెప్పాల్సింది ఏంటంటే కర్టన్ రైజర్ గ్రాండ్ లాంచ్లో జనరలీ చాలా బోరింగ్గా ల్యాగ్గా ఉంటుంది. సాగదీస్తుంటే కొన్ని ఎపిసోడ్స్ అయితే ముందుకు అలా ఫార్వర్డ్ చేసేసుకునేటట్టు ఉండేది. ఈసారి అదేమీ లేదు, చాలా స్వీట్గా చక్కగా క్రిస్పీగా అనిపించింది నాకు. టక్ 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 మని వెళ్ళిపోయి ఎపిసోడ్లు ప్రతి బిట్ కూడా నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఈ 8 సీజన్స్లో ఇది ఇంట్రెస్టింగ్ కర్టన్ రైజర్ అనిపించింది. పోన్లే 3 అవర్స్ ఏముంటుంది, ఆ 3 అవర్స్ ఎలా అయిపోయో తెలియలేదు. నెక్స్ట్ కంటెస్టెంట్ నంబర్ 9 కిరాక్ సీత. కిరాక్ సీత అంటే ఎవరో అనుకోకండి, ఈ అమ్మాయి పాపం చాలా ట్రోలింగ్కి గురైంది. చిన్నపిల్ల క్యారెక్టర్ ఆర్టిస్ట్ లాగా బేబీతో స్థిరపడింది. ఆ బేబీలోని ఈ హీరోయిన్ని కొంచెం తప్పుదోవ పట్టి తప్పుడి ట్రాక్లో నడిపించిన అమ్మాయిగా క్యారెక్టర్ మాత్రమే. అమ్మాయి మంచి యూట్యూబర్, ఇన్ఫ్లుయెన్సర్ కూడా యాక్చువల్లీ నాకు తెలిసి. జనాలట అమ్మాయిని చాలా ట్రోల్ చేసి అబ్యూస్ చేశారట, ఎక్కడికి వెళ్ళినా అటాక్ చేసేవారట ఫిజికల్గా. షాక్ అయిపోయాడు నాగార్జున గారు. తెలిసి ఉండాలనుకున్నాను నేను. వాళ్ళ పేరెంట్స్ని కూడా రోడ్డుకి ఇచ్చారట. లిమిట్లెస్ ఆపర్చునిటీస్ నాకు కావాలి అని చెప్పింది. యాజ్ ఎ యంగ్స్టర్, యాజ్ ఎ ఫీమేల్, ఒక అమ్మాయి అలా లిమిట్లెస్ ఆపర్చునిటీస్ అడుగుంది అంటే ఎంత షార్ట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయో, వాళ్ళు ఎంత డిజెక్టెడ్గా, ఎంత డిప్రెస్డ్గా ఉన్నారో అని అర్థమైంది నాకు. ఇలాంటి పిల్లలకి ఆపర్చునిటీస్ రావాలి. ఆ అమ్మాయి టాలెంట్. నువ్వు ఒక జనం అబ్యూస్ చేసి ఆ అమ్మాయిని అటాక్ చేశారంటే, తనకిల భరణి గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, ఏదో సినిమా చేశాక చాలా నెగిటివ్ క్యారెక్టర్ అట. ఐ థింక్ మాతృదేవ భవ, మాధవి గారు పిల్లల్ని అమ్మేస్తుంటారు, ఆవిడ క్యాన్సర్ అని. అప్పుడు ఆయన చేసిన చెత్త అంటే చాలా నెగిటివ్ క్యారెక్టరు. అక్కడ యుఎస్కి ఎక్కడికి వెళ్తాట ఆడవాళ్ళు, యుఎస్లో ఇమాజిన్, చెప్పులు తీసుకొట్టారట వెద్దవా అని. అంటే అమ్మ నాకు ఇది పెద్ద కాంప్లిమెంట్ అమ్మా, మీరు చెప్పులు తీసి అంత ఆవేశపడి నన్ను కొట్టారంటే నేను ఆ క్యారెక్టర్లో ఎంత నిమగ్నం అయిపోయానో అర్థమవుతుంది. బట్ ఇది నా క్యారెక్టరే అని నమస్కారం పెట్టి మిమ్మల్ని హర్ట్ చేసి ఉంటే నేను సారీ అని చెప్పారట సభాముఖంగా. అలాగా ఈ అమ్మాయిని జనాలు అబ్యూస్ చేశారంటే ఆ అమ్మాయి క్యారెక్టర్ ఎంత న్యాయం చేసిందో, ఈ అమ్మాయి ఎంత కాంపిటెంట్ యాక్ట్రెస్సో, ఎంత పొటెన్షియల్ ఉన్న అమ్మాయో. చాలా చిన్న పాప అండి, చిన్న అమ్మాయి. ఆ అమ్మాయికి బోల్డ్ అవకాశాలు రావాలని నేను కోరుకుంటున్నాను. ఒక బోర్డు పెట్టి ఆ అమ్మాయి ఎంత స్ట్రైట్గా స్టాండింగ్ పాస్చర్ ఎలా అనిపించిందంటే, అంత చిన్నపిల్ల, ఈ జనరేషన్ పిల్లలు అని తేలిక తీస్తారు కదా, తీయగండి. అలా బోర్డు పెడితే నిన్ను నువ్వు ఎలాగ డిస్క్రైబ్ చేసుకుంటావు అంటే స్ట్రాంగ్ అని రాసింది ఫస్ట్. ఆ రాసినప్పుడు కూడా అక్షరాలు ఎంత కాన్ఫిడెంట్గా రాసిందంటే నేను గమనించాను. కాన్ఫిడెంట్ అని రాసింది. నెక్స్ట్ టైం వెరీ రెస్పాన్సిబుల్. ఎలా చెప్పిందంటే వాళ్ళ ఫ్రెండ్స్, తనకి ఇష్టమైన ప్రేమించే ఫ్రెండ్స్ని ఎక్కడైనా ఊరు వెళ్తుంటే ఈ మందులు తీసుకెళ్ళావా అని చెక్ చేస్తుందట. అలాగే ఐఎమ్ వెరీ కేరింగ్ లైక్ ఎ మదర్ అని చెప్పింది. అప్పుడే నాకు స్ట్రైక్ అయింది, బిగ్ బాస్ ఈ స్ట్రాంగ్గా ఉండి, రెస్పాన్సిబుల్గా ఉండి, కాన్ఫిడెంట్గా ఉండి, ఇంత కేరింగ్గా మదర్లాగా ఉండే అమ్మాయి ఇవన్నీ అవసరమైన ఒక అబ్బాయికి పేరు చేస్తారని అనిపించింది. ఆ అబ్బాయే కంటెస్టెంట్ నెంబర్ 10 మణికంఠ. నాకైతే ఫస్ట్ లుక్లోనే చూస్తే, మీరు మా థంబ్నెయిల్ చూడండి,
అనిల్ రావిపూడి గారు గొడుగు వేసుకొని పెడుతుంటే ఎంతో ఆవేదన ఆక్రోశంతో ఉన్న లుక్లోని ఆ అబ్బాయి ఇంటి పై ఫస్ట్ స్టార్టింగ్ కూడా నాగా మణికంఠ మన నాగశౌర్య హీరోలాగా ఉన్నాడు. ఎగ్జాక్ట్లీ కజిన్ ఏమో అనిపించింది నాకైతే. కజిను అసలు నేనైతే అసలు తమ్ముడై ఉంటాడు అనుకుంటున్నాను నేను. అయితే ఈ మణికంఠ టీవీ ఆర్టిస్టే కానీ నిజంగా ఎంత ప్యాథటిక్ అనిపించిందంటే, చిన్నప్పుడే తండ్రి చనిపోయారట, మదర్ రీమ్యారేజ్ చేసుకుంది. ఈ కుడ్ నాట్ యాక్సెప్ట్ ఫాదర్స్ రోల్, న్యూ ఫాస్టర్ స్టెప్ ఫాదర్ని. అలాంటి బాధలోనే పెరిగాడు. ఈలో మదర్ క్యాన్సర్ అని తెలిసిందట, మదర్ చనిపోయారట. మదర్ చనిపోతే ఈ సింప్లీ లెఫ్ట్ ది హౌస్ ఆఫ్ ది స్టెప్ ఫాదర్. చూసుకోండి, చిన్న వయసులో ఉన్నాడు, తండ్రిని పోగొట్టుకున్నాడు. ఎలాంటి టర్బులెంట్ అంటే విషాదమైన విషయాల నుంచి బయటపడ్డాడంటే, బయటపడలేదు ఇంకని స్ట్రగుల్ అవుతున్నాడు పాపం. తల్లి చనిపోయిన తర్వాత ఇల్లు వదిలేసి వచ్చాడు. సరే, నాకు ఒక తల్లి రూపం కావాలని పెళ్లి చేసుకున్నాడు. కూతురు రూపంలో తల్లి వచ్చింది అనుకున్నాడు. అక్కడ కూడా ఎదురు దెబ్బ తగిలింది. ఉద్యోగం పోతే యూఎస్లో వీసా ఇప్పిస్తే నేను ఉద్యోగం చేసుకుంటానంటే, ట్రూ స్టోరీ, తన ఫ్యాక్ట్ చెప్పాడు. భార్య, ఇది ప్రాక్టికబుల్ ఫీజిబుల్ కాదు, కుదరదు, నువ్వు ఇండియాకి వెళ్ళిపో, ఎక్కడ ఉద్యోగం లేకుండా నువ్వు ఉండడానికి వీల్లేదు అని వీసా కూడా లేకుంటే ఇండియాకి పంపించేసింది. సో భార్య లేదు, తల్లి లేదు, తండ్రి లేదు. తల్లి రూపంలో వచ్చిన కూతురు కూడా తనకు దూరం అయ్యి ఒంటరి వాడే బతుకుతున్నాడు. నీకేంటి కావాలి మళ్ళీ జీవితంలో, ఏం కోరుకుంటుంటే మా అమ్మ కావాలన్నాడు. నువ్వు దేనైనా తప్పు చేసావంటే పెళ్ళికి ఇంకొన్నాళ్ళు ఆగాల్సిందేమో అనుకున్నాను అన్నాడు. చాలా నిజాయితీ అయిన ఆన్సర్స్ చెప్పాడు. ఇలాంటి వాళ్ళు డెఫినెట్లీ, అయితే టూ మచ్ స్ట్రాటజీ ప్లే చేసిన వాళ్ళైనా టాప్ 5కి వెళ్తారు. టూ సిన్సియర్గా, టూ ప్లెయిన్ ట్రాన్స్పరెంట్గా ఉన్న వాళ్ళైనా వెళ్తారు. సో నాకు ఈ అబ్బాయిలో ఆ లక్షణాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే చాలా ఆవేదనతో, ఇది నా ఆఖరి పోరాటం అండి, ఈ స్టేజ్ నాకు ఏమైనా లైఫ్ ఇవ్వాలి, ఇది లేదో నాకు ఇంకేమీ లేదు అన్నట్టు నాగార్జున గారితో చెప్పాడు, ఇక్కడ కూడా చెప్పాడు. అయిన తర్వాత ఈ కిరాక్ సీత ఎవరైతే మదర్లీ కేరింగ్ ఉంటుందన్నదో, ఏ మదర్ కేర్ కావాలో అన్నదో ఎవరది నాగ్ అశ్విన్ లాగా ఉండే నాగ్ మణికంఠకి పేరు చేశారు. వీళ్ళిద్దరూ హౌస్లోకి వెళ్ళారు. అప్పుడు వచ్చారండి మన న్యాచురల్ స్టార్ నాని గారు. అయితే మణికంఠ ఎంత నిజాయితీగా, తన మాటల్లో కనిపించినంత నిజాయితీగా కిరాక్ సీతతో పేరప్ అయ్యి తను స్ట్రాంగ్, కాన్ఫిడెంట్, రెస్పాన్సిబుల్గా సపోర్ట్ చేస్తే మంచి ఇమోషనల్ బాండింగు, దాంట్లో మంచి ఇమోషన్ పండుతుందని వాళ్ళిద్దరూ ఒకరికొకరు సపోర్ట్ చేసుకొని మణికంఠ ముందుకు వెళ్తాడని కిరాక్ సీత కోఆపరేషన్ సపోర్ట్తో అని నాకు అనిపించింది. సో లాట్ ఆఫ్ హ్యూమన్ ఎమోషన్స్ కూడా బయటకు వస్తాయి అని అనిపించింది. సీజన్ 7 కన్నా ఇంకా రక్తి కడుతుందేమో అని అనిపించింది నా ఫీలింగు. అయిన తర్వాత నాని గారు వాళ్ళ హీరోయిన్ ప్రియాంక, గ్యాంగ్ లీడర్ హీరోయినే. సరిపోదా శనివారం బ్లాక్ బస్టర్, చాలా బాగుంది, హిట్ బాగా ఆడుతుంది, మీరు ఇంకా మాకు సపోర్ట్ చేయాలి, ఇది ప్లాట్ఫామ్ అనిపించింది, వచ్చాం అని చెప్పి ప్రమోషన్కి వచ్చారు. నువ్వు ఇంట్లోని గేమ్ ఆడించాలన్నారు. నాని, అయితే నేను 4 weeks టూర్ వెళ్తున్నాను, నువ్వు హెల్ప్ చేయాలన్నారు. ముందు హెల్ప్ చేయాలన్నారు. ఎనీథింగ్ ఫర్ యూ సార్ అని కమిట్ అయిపోయాడు. 4 weeks వెళ్తున్నాను మరి సార్, అది తప్ప సార్, హోస్టింగ్ అంటే గోస్ట్ అయిపోతావు నువ్వు అంటే, అవును సార్ అన్నారు. సో లోపలికి వెళ్ళి గేమ్ ఆడించారు. అక్కడ మధ్యన ఏదో చిన్న హీరోయిన్కి అవకాశాలు ఇచ్చి, నాని ఎంత రేట్ చేస్తావు, నీ హీరోయిన్ నువ్వెంత రేట్ చేస్తావు ఏమంటే, సార్ మీరు చెప్పండి అన్న. నావెక్కడా 100లో ఉన్నాయి సినిమాలు, అంతమంది హీరోయిన్స్ నేను చెప్పగలను, నువ్వు చెప్పు అన్నారు. అంటే ఈయనేదో ఎన్నో సినిమాలు గట్టిగా 10 చేశాడన్న, 25 ఎన్నో చేసినట్టున్నాడు ఈ మధ్యనే. సో ఇదైన తర్వాత లోపలికి వెళ్ళి ఆట ఆడించారు. వాటర్ బెలూన్స్ని అదే బ్రేక్ చేయాలి. ఒక జార్ ఉంటుంది, అందులోని కళ్ళకు గంతలు కడతారు. వెళ్ళి అది కొంచెం టప్ అనిపించి అందులో వేయించాలి బెలూన్స్. వాటర్ అందులో
ఎవరిది నిండితే అది కిరాక్ సీత అమ్మాయిది పాపం వాటర్ అంతా నింపుకుంది కానీ ఒలిగిపోయి అమ్మాయి చేయి తగిలి. సో సీతామణికంట ఓడిపోయినట్టే. సో ఇక్కడేమో వీళ్ళిద్దరు ఎవరు బెజవాడ బేబక్క అండ్ శేఖర్ భాష ఇద్దరు గెలిచారు. చాలా బాగా ఆడాడు శేఖర్ భాష. చాలా టక్ టక్ టమ్ అని వెళ్ళి అవి బ్లైండ్ ఫోల్డ్తో ఈ బెలూన్ తీసుకెళ్ళి అక్కడ ఆ ఫ్లాస్క్లోని నీళ్ళని స్ప్లాష్ చేసినప్పుడు కొంచెం గట్టి పనే. సో గేమ్స్ కూడా బాగా ఆడతాడు అని అనిపించింది నాకు. బేబక్ సంగతి ఏమో కానీ ఇతను మాత్రం వీళ్ళ జంటలో ఈయన బాగా ఆడతాడు గేమ్. అయిన తర్వాత లిమిట్లెస్, మీకు ఏది ఫ్రీగా దొరకదు అని ఆ గేమ్లోని బ్యాడ్ న్యూస్ ఏంటంటే లూజర్స్ ద్వారా తీయించింది. సారీ అండి, క్లైమాటిక్ దీనివల్ల కొంచెం దగ్గు వస్తుంది నాకు. నో రేషన్ అంటే షాక్డ్. నో రేషన్ కిందటిసారి అలాగే బెదరగొట్టాడు ఉల్టా పుల్టాని. ఏంటంటే నో రేషన్ అంటే అసలు ఉండదని అర్థం కాదు, లిమిట్లెస్గా సంపాదించుకోవచ్చు మీ గేమ్స్ ఆడి. అంటే ఎక్కడైతే ఎప్పుడైతే రేషన్ కట్ చేస్తారో లగ్జరీ బడ్జెట్ అని ఇచ్చేవారు ఇన్ని వీక్స్ ఇన్ని సీజన్స్, వాళ్ళే సంపాదించుకోవాలంటే గేమ్లు ఇంకా ఇంకా పేకల తెగేదాకా ఆడతారన్నమాట. లిమిట్లెస్ కంటెంటు, లిమిట్లెస్ ఎంటర్టైన్మెంట్ మనకు వస్తుందని గ్యారంటీ, నా మాట ఇది. లిమిట్లెస్ నువ్వు సంపాదించుకోవచ్చు అంటే సంపాదించి ఉంచుకుంటారు. అలా గేమ్స్ అంత బాగా ఆడతారని ఇక్కడ ఈ 6 ఫ్లాప్ అయ్యాక 7లో ఇంప్రూవ్మెంట్స్ బాగున్నాయి. ఇప్పుడు 8లో ఇంకా బాగా వచ్చిందని నా అభిప్రాయం. ఫ్రస్ట్రేషన్ వస్తుంది, లిమిట్లో ఉండిపోయి రేషన్ లేకపోతే ఫ్రస్ట్రేషన్ వస్తుంది. ఫ్రస్ట్రేషన్ వల్ల గొడవలు వస్తాయి, గొడవలు వచ్చాక ఎనిమిటీ వస్తుంది. మనకు కావాల్సింది అదే కదా. అంటే బిగ్ బాస్ తాలూకి మనకు కాదు, బిగ్ బాస్ తాలూకి ఇంటెన్షన్ టీఆర్పీ రేట్ పెరగాలంటే గొడవలు పడాలి, టీఆర్పీ రేట్ పెరగాలి, మనకు ఎంటర్టైన్మెంట్ అవ్వాలి ఆడియన్స్ కానీ అర్థం. సో అదైంది. నెక్స్ట్ కంటెస్టెంట్ నెంబర్ 11 పృథ్వీ. ఇతను ఎవరో కాదు, నీతో డాన్స్లో షోలో ఉండేవాడు. గుడ్ లుకింగ్ బాయ్, సింగిల్ అట. ఈ అబ్బాయి కూడా బాయ్ గర్ల్ ఫ్రెండ్తో వచ్చాడు. సో మనీ కావాలి, నాకు ఫేమ్ కావాలి అదేదో చెప్పాడు. నువ్వు నిజంగా సింగిలేనా అని కమిట్ చేయించారు. అంటే మనకి రావడానికి నువ్వు సింగిలే కదా, నువ్వు ట్రాక్ నడపగలవా అన్నట్టు. అంటే నిఖిల్ మాత్రం చెప్పాడు నేను ఆ ఉద్దేశంలో రాలేదన్నాడు. అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో వీ కాంట్ సే ఎనీథింగ్. ఏదైనా జరగచ్చు బిగ్ బాస్ షోలో. ఎవరు చెప్పండి మనసుని ఏమైనా అదుపులో ఉంచుకోగలరా? గుడ్ లుకింగ్ కాబట్టి డెఫినెట్లీ సింగిల్ కాబట్టి ఈ అబ్బాయికి కూడా ట్రాక్ ఉండే అవకాశం ఉంది, లవ్ ట్రాక్. అలానే ఎక్స్పెక్ట్ చేయొద్దు. బట్ అది నిజమైతే బాగుంటుంది కానీ ఫేక్ ఫర్ ది సేక్ ఆఫ్ షో అన్నది ఇప్పుడు చేయలేరు. ఎందుకంటే ఫర్ ది సేక్ ఆఫ్ ది షో సీజన్ 4, 5, 6 చూసి చాలామంది బోర్ కొట్టేసి జుక్కుప్స్గా ఉంటుంది కాబట్టి అది కొంచెం అవాయిడ్ చేస్తారు కంటెస్టెంట్స్ అని అనిపిస్తుంది నాకు. ఆర్గానిక్గా అయితే వాళ్ళు పేరింగ్ బాగుంటుంది కానీ పంపించినవే పేరింగ్గా పంపించారు. కాకపోతే ఒకళ్ళో ఇద్దరే సింగిల్స్ పేరుగా వెళ్ళారు. తక్కువాళ్ళు ఇద్దరు పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు లైక్ బేబక్క అండ్ శేఖర్ భాష. అంటే వాళ్ళు ఇప్పుడు సింగిల్గా ఉన్నట్టేమో మరి బేబక్క. అలాగే ఇప్పుడు ఎవరు అబ్బాయి ఓముని ప్రేరణ కదా, ఇద్దరుని కాదు ఓముని సోనియా, ఇంకెవరో ఉన్నారండి ఇద్దరు పెళ్ళైన వాళ్ళు పేరుకా వెళ్ళిన వాళ్ళు. పోలేండి ఆఫ్ ట్రాక్ వెళ్ళిపోద్దు. పృథ్వీ వచ్చాడు, సింగిల్ అన్నాడు, గుడ్ లుకింగ్. కంటెస్టెంట్ నెంబర్ 12 ఈజ్ అ బడ్డీ హీస్ చోజ్. అంటే విష్ణుప్రియ అని తెలుసు కాదు, టాకటివ్, అవుట్ స్పోకెన్, టూ ఎనర్జెటిక్ అలా. ఓహో అనుకున్నా. విష్ణుప్రియ వచ్చింది. నాగార్జున గారిని చూసి ఎంత ఎగ్జైట్ అయిపోయిందంటే హాహాహా నవ్వుతుంది. తిరుమలలో వెంకటేశ్వర స్వామి అంటే నాకు కంపేర్ చేయడం నాకు నచ్చలేదు. ఎందుకంటే నాకు ఫేవరెట్ దేవుడు వెంకటేశ్వర స్వామి. అలాంటిది మిమ్మల్ని చూస్తే వెంకటేశ్వర స్వామి చూసినట్టు అనిపించింది అన్నది నాకు కొంచెం ఆ విషయం నచ్చలేదు. అంటే మనం తనకి భగవంతుడు అనిపించవచ్చు కానీ మన వెంకటేశ్వర స్వామితో పోల్చడం కరెక్ట్ అని కాదనిపించింది నాకు. ఎంటర్టైన్మెంటే కావాలన్నది.
నిజమే, అమ్మాయి ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది, మన ఎంటర్టైన్ చేస్తుందని 100% బల్ల గుద్ది చెప్పగలను నేను. ఓకే, మస్తు షేడ్స్ ఉంటాయి అమ్మాయిలో, అందులో డౌటే లేదు. ఇవాళ జలక్ ఇచ్చేసింది ఫస్ట్ ఎపిసోడ్లో. సో 6th పేరు పృథ్వీ అండ్ విష్ణుప్రియ. ఆ అమ్మాయిని బయట కూడా చాలా షోస్లో చూస్తుంటాయి. ఏమే పోరా ఏవో షోస్, ఏదో చాలా చాలా పటాసులు ఏవో ఉన్నాయి. కొంచెం వెకిలి వేషాలు వేస్తుంటుంది అమ్మాయి. ట్రోలింగ్ కూడా ఎక్కువ అవుతుంటుంది. తర్వాత ఈ అమ్మాయి ఎక్కువ జిమ్ చేస్తుంది ఈ మధ్యన. ఆ రీల్స్ అవి బోల్డ్ ఉన్నాయి, అన్నీ ట్రై చేస్తుంది ఆ అమ్మాయి. పాపం ఆ అమ్మాయి లెవెల్లో పాపులర్ అవ్వడానికి. కాకపోతే అవకాశాలు తక్కువ వస్తున్నాయి కాబట్టి ఆ అమ్మాయికి కూడా అవకాశాలు రావాలని కోరుకుంటున్నా. సో నెక్స్ట్ కంటెస్టెంట్ నెంబర్ 13 నైనిక. కొరియోగ్రాఫర్, బుల్లి చిన్న పిల్ల, డీ ఫేము. ఈ జనరేషన్లో నువ్వు ఎందుకు ఇది చూస్ చేసుకున్నావు అంటే, నేను రోజంతా కెమెరా ముందుండాలి, ఏదైనా చేసి ముందుండాలి, అది మా అమ్మ కళ్ళల్లో స్పార్క్ తెప్పిస్తుంది. సో అమ్మ కోసం ఏదైనా చేస్తాను అని చెప్పి అనడం నాకు చాలా చాలా నచ్చింది. నా కోసం నేను అది ఇంజనీరింగ్, నేను ఇది మెడిసిన్ అనుకుంటా, నేను అమెరికా వెళ్ళిపోతాను అనుకుంటా. విత్ డ్యూ రెస్పెక్ట్ టు దిస్ జనరేషన్. అంటే ఒకటి పేరెంట్స్ కూడా అలాగే ఎంకరేజ్ చేస్తున్నారు, మీరు ఇలా చదవండి అని వాళ్ళని హెరాస్ చేసి చదివించి వాళ్ళ మీద విపరీతమైన ప్రెషర్ పెట్టి అమెరికాలు పంపించి చేస్తున్నారు. అదైతే నాకు పర్సనల్గా నాకు నచ్చదు. సో ఇక్కడ ఈ అమ్మాయి చెప్పిన మాట ఇది, నువ్వు కొరియోగ్రాఫర్ కాకపోతే ఏమై ఉండేదాన్ని అంటే డెఫినెట్లీ యాక్ట్రెస్, ఏదైనా నేను కెమెరా ముందు ఉండాలి అని చెప్పింది. ఈ అమ్మాయి మ్యాచింగ్ అయిన బడ్డీ ఏంటంటే ఫన్ లవింగ్, డేరింగ్, ప్యాషనేట్. సో కంటెస్టెంట్ నెంబర్ 14 నబీల్ అఫ్రిడి. బాగుందండి, యూట్యూబర్ ఇన్ఫ్లుయెన్సర్ ఎలా అయ్యాడు. చదువు అవ్వలేదట. చదువు అవ్వకపోతే యాక్టింగ్లోకి వస్తారా అని ఈయన చిన్న సెటైర్ నాగార్జున గారు. అంటే వాళ్ళ ఫాదర్ ఎంత బాగా సపోర్ట్ చేశారంటే, నబీల్ అఫ్రిడి వాళ్ళ ఫాదరు, వాళ్ళిద్దరు చదువుకున్నారు కదా, నీ సావు నువ్వు సావరా బాబు, మరో జాకర్తే అని చెప్పి ఆడిషన్స్ వాటికన్నిటికి తీసుకెళ్ళి చాలా బాగా ఎంకరేజ్ చేయడం వల్ల, చూడండి పేరెంట్స్ అలా ఉండాలి, వాళ్ళకి నచ్చినది చెయ్యమని చెప్పి మనం సపోర్ట్ చేసి ఆ దారిలోకి వెళ్ళి వాడు సెటిల్ అయ్యేటట్టు చేయడం మన కర్తవ్యం అనిపించింది నాకు. ప్రతి ఒక్కళ్ళు మెడిసిన్, ప్రతి ఒక్కళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అవనక్కర్లేదు, వాళ్ళకు నచ్చింది, వాళ్ళు చేసే పని వాళ్ళకి నచ్చాలి, ఇష్టంగా చెయ్యాలి, అప్పుడు వాళ్ళు ఒక దారిలో పడతారు. ఇప్పుడు వాళ్ళ ఫాదరు మై సన్ ఈజ్ ఎ స్టార్ అని చెప్పుకుంటారట, అలాగ ఉండాలి. సో నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్, గట్టిగా పట్టుపడితే అని అనిపించింది. గివప్ చేయకుండా వాళ్ళ ఫాదర్ని అలా బతిమాలుకుంటూ వచ్చాడు. ఇవన్నీ అయ్యాయి. అయిన తర్వాత ఇంకో ట్విస్ట్ ఏంటంటే తెలుసండి, అనిల్ రావుపూడి గారు వచ్చారు. మాకు లక్కీ మస్కట్వి, నువ్వు ఒలింపిక్స్లో మస్కట్లు ఉంటాయి కదా, అలాగా బిగ్ బాస్ హౌస్లోకి నువ్వు వస్తాయని నాగార్జున గారు భలే చాలా అభిమానంగా పట్టుకొని మాట్లాడుకున్నారు. అయితే నీకు పెద్ద టాస్క్ పెడుతున్నాను, లోపలికి వెళ్ళు, ఒకళ్ళని ఎలిమినేట్ చేసి పట్టుకురావాలి అని అన్నారు. ఇదేంట్రా బాబు అని, నాకేంటి ఇలాంటి పనులు పెట్టినంటే, అప్పుడు కదా ఉల్టా పుల్టా లాస్ట్లో చేసేవారు, సూట్ కేసు పట్టించి ఆఫర్లు ఇచ్చి చాలా వాళ్ళని వచ్చేస్తావా నువ్వు అని పెట్టేవారు. అనిల్ రావుపూడి గారు ఎప్పుడు షోలో లాస్ట్కి వస్తారు. అలాంటిది ఉల్టా పుల్టా ఈ సీజన్ అనిపించింది నాకు, ఇదే ట్విస్ట్లు. అయితే లోపలికి వెళ్ళారు, అందరూ ఎగ్జైట్ అయిపోయారు అనిల్ రావుపూడిని చూశాక. ఇక్కడ ఒక మాట చెప్తానండి, నాని గారు వచ్చినప్పుడు, లోపలికి వచ్చినప్పుడు అందరూ కలకలా కిలకిలా నవ్వుతున్నారు కదా, మీ అందరూ నవ్వులు చూస్తుంటే అని కళ్ళు మూసుకొని నవ్వుతుంటే పక్క నుంచి మా ఫ్యూచర్ కనిపిస్తుందా సార్ మీకు అంటే, మీ ఫ్యూచర్ కనిపిస్తుంది అంటే ఇలా నవ్వుతూ ఎంతసేపు ఉండలేరు, రేపటి నుంచి మీ ఇత్తడే చిత్తడే మీకు అన్నట్టు హింట్ ఇచ్చారు. చూశాడు కదా ఆయన ఒక సీజన్ అంతాని, ఆయనే జంతార్త అయిపోయాడు పాపం. ఆఖరి షో అంతా అయిపోయాక కాశీకి వెళ్ళిపోయారట, హిమాలయాలకు వెళ్ళిపోవాలనిపించిందట పాపం. అక్కడికి వెళ్ళలేక కాశీ వరకు వెళ్ళొచ్చారట. అంత టార్చర్ ఉంటుందండి బాబు నిజంగా. వీళ్ళకేంటి ఇప్పుడు నాగార్జున గారు అంటే ఆయన మాట అందరూ వింటారు, ఆయన చేతిలో అంతా ఉంటుంది కాబట్టి, కానీ ఎవరు అక్కడి నుంచి డేర్ చేయటం లేదు పోస్టింగ్ చేయడానికి కూడా. సో ఇక్కడ ఏమైందంటే గేమ్ ఒకటి పెట్టాలి అని తీసుకెళ్ళాలి బయటికి అని అన్నారు. ఏంటని చెప్తే ఓటింగ్ అట. ఎవరు
ఇద్దరు టూ టీమ్స్ లోజర్స్ ఉన్నారు కదా ఈ గేమ్లు ఆడిన వాళ్ళు. అందులోనే ఎవరు మణికంఠ అండ్ ఈ అమ్మాయి కిరాక్ సీత, ప్రేరణ అండ్ తన పార్ట్నరు, నలుగురు వచ్చారు. వస్తే అబ్బాయి వస్తే ఎంత గొర్రెల మందలా ఉంటారంటే ఎవరు బ్యాడ్ అయిపోకూడదు. చూస్తున్నాను ఇన్ని సీజన్స్ నుంచి టక్ 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 మని ఎవరో ఎక్కడో దగ్గర ఒకళ్ళు మొదలు పెడితే రెండోడు వేస్తే మూడోడు, నాలుగోడు, ఐదోడు అలా వేసేస్తుంటారనమాట. కరెక్ట్గా సీజన్ స్టార్ట్ అయింది, ఇన్ని సీజన్ చూశారు తెలుసుకుంటారేమో అనుకున్నాను. హిస్టరీ రిపీట్ అవుతుందా అని క్వశ్చన్ మార్క్ పెట్టుకునే లోపలే అదే నా థంబ్నెయిల్. కరెక్ట్గా ఆ ఆదిత్యం అన్నవాడు మొదలుపెట్టాడు ఓటింగ్. పటా 4-5 ఓట్లు పడిపోయి అబ్బాయికి, ఎవరికి, మణికంఠకి, నాగమణికంఠకి ఓట్లు పడిపోయి షాక్. ఇదేంటి ఏం జరుగుతుందో తెలిసే లోపల ఎపిసోడ్ అయిపోయింది. ఏమైంది, ఓట్లు వేసేసారు. ఈ విష్ణుప్రియ అయితే దండాలు పెట్టి సారీ మణికంఠ అని చేతులు ఎత్తింది. ఏంటమ్మా మస్తు షేడ్స్ ఉన్నాయమ్మా నీలో అని నాకు అనిపించింది. అప్పుడే రంగులు చూపించేస్తున్నారు, ఒక్కొక్కళ్ళు షేడ్లన్నీ చూపించేస్తున్నారు. ఆ అబ్బాయి అయితే నిజంగా ఎంత టెంపర్ లూజ్ అవ్వకుండా, చిన్నోడు అంత డిజెక్టెడ్గా డిప్రెస్డ్గా ఉన్నాడు లైఫ్లో, పోట్లు చూస్తున్నాడు, రెస్ట్లెస్గా ఉన్నాడు, జాబ్లెస్గా ఉన్నాడు. ఇది నా ఆఖరి పోరాటం అని నాగార్జున గారితో చెప్పొచ్చినాడు. ఇంటికి వచ్చి బిగ్ బాస్ హౌస్లోకి వచ్చిన కొన్నిసేపే నువ్వు యూఆర్ ఎలిమినేటెడ్ అని హౌస్లోంచి ఓటింగ్ మీరు తీసుకెళ్లారంటే ఇమాజిన్ హిజ్ మెంటల్ స్టేట్. అయినా ఇంకా ఇంత టెంపర్ లూజ్ అవ్వలే, ఎంత కామ్గుండి నా లాస్ట్ ఛాన్స్ ఇది, మీకు ఎన్నో ఛాన్సులు వస్తాయి, నాకు ఇంకా రాదు, నేను అస్సలు ఇలా వెళ్ళిపోతున్నాను ఏంటని బాధపడ్డాడు. సారీ అమ్మా బిగ్ బాస్ డైరెక్షన్స్ అని అనిల్ రావిపూడి గారు చాలా కూల్గా ఉన్నారు. ఏంటి ఎంత కూల్గా ఉన్నారు, అసలు టెన్షన్ పట్టలేదు, ఇలాంటి టాస్క్ ఆయనకి ఇస్తే అనుకున్నా. అక్కడ నాకు కొంచెం హోప్ కనిపించింది. కరెక్ట్గా నా థంబ్నెయిల్లో అదే పెట్టాను చూడండి, చాలా రిలాక్స్డ్గా ఆయన ఉన్నాడు. ఈ అబ్బాయి చాలా ఆక్రోశంతో అగ్రెసివ్గా, అంటే బాధ తన్నుకొచ్చేస్తుంది. నాకే బాధ అనిపించింది కించిత్. ఏంటి ఫస్ట్ ఎపిసోడ్ ఎలా ఉందనుకున్నా. అయితే ఆ అబ్బాయి సర్లేండి ఓకే అనుకుంటూ బయటికి వెళ్ళి తప్పదు కదా ఇది మనం తప్పించలేమని మళ్ళీ అంటున్నాడు. వాడే ఆదిత్య వేసేది ఓటు. అయితే వీళ్ళందరూ గొర్రెల మందలా మళ్ళీ రిపీట్ అవుతుందా ఈ కంటెస్టెంట్స్ తప్పు అనిపించింది. ఎందుకు రిపీట్ అవుతుందని అన్నాను, ఇలాగ లాస్ట్ సీజన్లో అందరూ గొర్రెల మందలా మనం పాయింట్అవుట్ అవ్వకూడదు. ఆల్రెడీ 3 ఓట్లు పడిపోయాయి, 2 ఓట్లు పడిపోయాయని టక్ మని వేపి సేఫ్ గేమ్ ఆడుతుండు. బక్రాన్ చేసి ఒకళ్ళని టార్గెట్ చేశారు కదా, ఆ టార్గెట్ చేసిన వాళ్ళే విన్నర్స్ అవుతున్నారు. ఆ టార్గెట్ చేసిన వాళ్ళే ఫుల్ సింపతి వచ్చి వాళ్ళ గేమ్లో స్ట్రాంగ్ అయిపోతున్నారు, వాళ్ళు టాప్ 5కి వెళ్ళిపోతున్నారు. లాస్ట్ విన్నర్ అయితే పల్లవ్ ప్రశాంత్ని ఆ షవర్లోని చల్లనీళ్ళలోని నీ భుజం దించు, నువ్వెంత, నీ బతుకెంత, మేము ఇంజనీరింగ్ చదివాము అని ఆ అబ్బాయి అటాక్ చేసిన తీరు, 9 ఓట్లు పడిపోవడం మళ్ళీ రిపీట్ అవుతుంది. ఎన్ని సీజన్స్ చూసినా కంటెస్టెంట్స్ కళ్ళు తెరుచుకోవటం లేదు. వాళ్ళంతటా వాళ్ళ మిస్టేక్స్ ద్వారా ఈ విన్నర్స్ని డిసైడ్ చేస్తున్నారు అనిపించింది. మళ్ళీ రిపీట్ అవుతుంది. చూడండి, ఇది కరెక్షన్ అవ్వదు. అక్కడికి వెళ్ళాక బయట అనుకోవచ్చు, లోపలికి హౌస్లోకి వెళ్ళాక ఇదే మిస్టేక్స్ కంటిన్యూ చేస్తున్నారు, మర్చిపోతున్నారు. దే లూజింగ్ దట్. అక్కడ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఉండటం లేదు. ఎంతటి తెలివైనోడికైనా ఒకడో ఇద్దరు ఉంటారు, వాళ్ళు కొంచెం యూనిక్గా ఆడతారు కాబట్టి వాళ్ళు సేవ్ అవ్వి వాళ్ళు విన్నర్స్ టాప్ 5లోకి వెళ్తున్నారు. ఇది గమనించుకోవాలి. నా 8th సీజన్ నేను చూస్తున్న సీజన్ అంత కన్ఫర్మ్డ్గా అంత ఇంట్రెస్టింగ్గా చూస్తాను నేను. అందుకే వై నాట్ రివ్యూస్, నేను ఎందుకు రివ్యూ చేయకూడదు, ఎంత శ్రద్ధగా చూస్తున్నాను అని అనిపించి చేయడం మొదలుపెట్టాను సీజన్ 6 నుంచి. అయితే అప్పుడు అబ్బాయిని కూల్ చేయడానికి ఈ అనిల్ రావిపూడి గారు తీసుకెళ్తూ, అప్పుడు అమ్మాయి అండి ఆ అబ్బాయి పార్ట్నరు హక్ చేసుకొని బీ స్ట్రాంగ్, యుల్ కమ్ బ్యాక్ అన్నదండి. గేమ్ స్టార్టెడ్ అనిపించింది నాకు. ఆ అమ్మాయి ఎంత స్ట్రాంగ్, రెస్పాన్సిబుల్, కేరింగ్ అన్నదో, ఐఎమ్ కాన్ఫిడెంట్ అన్నదో
ఆ అబ్బాయిని పట్టుకొని విష్ చేసి అలా పంపించింది. షీ మేనిఫెస్టెడ్. సో వీళ్ళిద్దరు కలిసి బ్రహ్మాండమైన గేమ్ ఆడతారని అనిపిస్తుంది. షీఈ్ వెరీ క్లవర్ అండ్ దట్ బాయ్ హ్యాస్ పొటెన్షియల్ టు ప్లే ద గేమ్. వీళ్ళు ఇలా చూస్తుంటే టార్గెట్ చేస్తూనే ఉంటుంటారు. వీళ్ళు వెర్రి గుర్రిలాగా వెళ్ళిపోతుంటారు. ఇది జరుగుతుంది. ఇది నా ఇంట్యూషను, ఇది నా ప్రిడిక్షను. బిగ్ బాస్ 8లో ఫస్ట్ ప్రిడిక్షన్. అయితే బయటికి తీసుకెళ్తున్నారు. చాలా ఆవేశంలో ఉన్నాడు. నువ్వెవరు ఫ్యాన్ అన్నాడు. నాకు నేనే ఫ్యాన్ అన్నాడు. అంత దుఃఖంలో కూడా యాటిట్యూడ్ చూపించాడు ఆ అబ్బాయిలో. సెల్ఫ్ కాన్ఫిడెన్స్, విల్ పవర్ అంటారు కదా, నాకు నేనే ఫ్యాన్ అన్నాడు. నాకు అది తప్పుగా అనిపించలేదు ఆ మూమెంట్లో. నీకు నచ్చిన సాంగ్ పాడు అని స్విమ్మింగ్ పూల్ దగ్గరికి తీసుకెళ్ళి వర్షం పడుతుంటే గొడుగు పట్టి మరి ఆ కూల్గా ఉన్నప్పుడు అనిల్ రావిపూడి గారు డౌట్ వచ్చింది. బట్ ఆ మూమెంట్లో నేను మాత్రం ఫ్లోలో వెళ్ళిపోయాను ఆ అబ్బాయితో ఎమోషన్స్తో పాటు. నాకు నేనే ఫ్యాన్ అన్నవాడు ఇక్కడికి వచ్చాక దుఃఖపడిపోయి చాలా ఆవేశం ఆక్రోశంలో ఉంటే నీవేమైనా మంచి సాంగ్ పాడు అన్నాడు. ఆ మూమెంట్లో ఏం పాటలు వస్తాయేంటి, అయినా ఏ పాట అయినా శివుడి పాట అన్నాడు. సభాష్ నాన్న అనుకున్నాను. పాట ఎత్తాడు. అండ బ్రహ్మాండ కోటి, అసలు మామూలుగా ఎమోషనల్ సాంగ్. ఆ అబ్బాయి అంత ఉద్వేగంలో పాడుతుంటే 4వ లైన్ కూడా రాలేదు అబ్బాయికి. అప్పుడు ఇంకా లాభం లేదనుకున్నాడు. వెనక్కి తిరుగు అన్నాడు. వెనక్కి తిరుగు అంటే నేను ఇంక పాడలేను సార్ అన్నాడు. వెనక్కి తిరుగు అన్నాడు. కంటెస్టెంట్స్ అందరూ అక్కడ నించొని ఉన్నారు. హౌస్ బయటకు వచ్చారు, గుడికి పట్టుకొని నించున్నారు. ప్రాంక్ అన్నాడు. నాకైతే కించిత్ మండింది, నాకు కోపం వచ్చింది. ఆ అబ్బాయి అసలు రిలాక్స్ అవ్వలేదండి. అదే మూడ్ క్యారీ చేస్తూ ఉన్నాడు. దట్ షోస్ దట్ హీఈస్ ఇన్ టు ద గేమ్, ఆల్రెడీ ఇన్ టు ద గేమ్లోకి అప్పుడే దిగిపోయాడు అబ్బాయి అనిపించింది. రిలాక్స్ అవ్వలే. అప్పుడు ఈవిడ గారు ఎంటర్ అవుతుందన్నమాట. ఓటేసింది కదా, సారీ సారీ అనుకుంటూ. విష్ణుప్రియ, మస్తు షేడ్స్ ఉన్నాయి అమ్మాయిలో. నీలాంటి మంచిగా పర్సన్స్ వెళ్ళారు బయటికి అని వెంటనే ప్లేట్ ఫిరాయించి వాడిని అబ్బాయిని హక్ చేసుకొని ఏంటో ఓవర్ యాక్షన్ చేస్తుంది. అమ్మ మస్తు షేడ్స్ ఉన్నాయమ్మా నీకు, నీ మంచి ఫ్యూచర్ కూడా ఉందనిపించింది నాకు. అయితే వెళ్ళిపోతూ ఈ ఇదే అనిల్ రావిపూడి గారి గురించి ఏదో జోక్ చేసింది బేబక్క. మీరు వస్తారని తెలిస్తే ఇంకో 10 కేజీలు తగ్గి వచ్చేదాన్ని కదండి అని. మీరు ఎందుకు టాప్ 5లోకి వెళ్తారనిపిస్తుందండి నాకు అని జోక్ చేసి వెళ్ళాడు. అది నిజమా అయ్యో అవ్వచ్చు, చెప్పలేం. ఒక డైరెక్టర్ అంత బాగా స్టడీ చేశాడేమో అని అనిపించింది. అయిన తర్వాత అప్పుడు గేమ్ ఆడించారండి. ఇది ఏమైందంటే లోపలికి తీసుకెళ్ళి లోపలికి పదండి అని చెప్పి గేమ్స్ ఆడించారు. ఏంటంటే ఒక స్ట్రాతోని లైట్ వెయిట్ బాల్స్ ఉంటాయి, వాటిని వదలమాట. అంటే ఆ కన్నంలోకి వెళ్ళేటట్టు తొయ్యాలి. ఈ 2 టీమ్స్తో ఆడించారు. ఓడారు, వాళ్ళు గెలిచారు. ఆ గెలిచిన దానికి గుడ్ న్యూస్ చెప్తానన్నాడు. నేను చెప్పను అన్నాడు. బ్యాడ్ న్యూస్ ఏంటి సార్ చెప్పండి సార్ అంటే నేను చెప్పాలని అనుకోవటం లేదు అని చెప్పి వెళ్ళిపోయాడు ఆయన. అప్పుడు ఈ ఎవరు నాగ్ సార్ వచ్చి ఓకే నా డ్యూటీస్ 2 ఉన్నాయి నాకు, మీకు బాయ్ బాయ్, కానీ చెప్పే ముందు బిగ్ బాస్ హౌస్ తాళం వేసి వెళ్ళాలి కదా అని చెప్పి గుడ్ నైట్ చెప్పి వెళ్ళిపోయారు. ఇది కదా, రేపటి నుంచి మంచి మంచి మస్తు న్యూస్, మసాలా న్యూస్లో ఉంటాయి. అప్పుడు ఏంటంటే వీళ్ళు లోపలికి వెళ్ళి హౌస్లోకి వెళ్ళమన్నారు నలుగురిని, అదే 2 లూజర్ టీమ్స్ని. వెళ్తే ఏంటంటే ఒక పెద్ద బాల్ లాంటిది ఏదో ఉంది, అది బ్రేక్ అయ్యి తప్పని బ్రేక్ అయ్యి సౌండ్ అయ్యి వచ్చింది. వెళ్తే అక్కడ ఏంటంటే ఒక పెద్ద 0 ఉంది. అమ్మో ఏంటిది అంటే మీకు రాబోయే ప్రైజ్ మనీ చూపిస్తున్నాను అన్నారు బిగ్ బాస్. ఫస్ట్ టైం అన్నమాట కంటెస్టెంట్స్ మాట్లాడింది బిగ్ బాస్, ఫస్ట్ టైం. అందరూ లోపలికి వెళ్ళారు. ఆ రూమ్లోని పెద్ద ఎగ్ లాంటి బ్రేక్ అయ్యి లోపల 0. ఏంటి సార్ ఏంటంటే మీరు సంపాదించుకోవాలి, మీరు ఎంత సంపాదించుకుంటే అదే మీ ప్రైజ్ మనీ అని చెప్పి లిమిట్లెస్. ఇక్కడ అంతా ఈ సీజన్ 8 అంతా లిమిట్లెస్. సో మీరు ఎంత సంపాదించుకుంటారన్నది మీ పార్టిసిపేషను, మీరు ఇచ్చే కంటెంట్ బట్టి, మీరు ఆడే గేమ్స్ బట్టి, మీ పార్టిసిపేషన్ బట్టి ఉంటుంది. లిమిట్లెస్.
సో 0 అయితే ఇప్పుడు ఉంది, ఎందుకంటే ఇంకా ఆట మొదలవ్వలేదు అని చెప్పి సస్పెన్స్ క్లియర్ చేశారు. నాగార్జున గారు వెళ్ళారు. గుడ్ నైట్, షబాఖైర్, శుభరాత్రి. ప్లీజ్ సబ్స్క్రైబ్, share and like my video and keep watching all the 100 days, 100 episodes and many more interesting episodes and support me.